సూర్యుడినే మింగేశారు ఆ బాలహనుమంతుడు. ఏమనుకుని? అది ఎర్రగా పండిన ఒక పండు అని. ఈ విషయాన్ని పట్టుకుని చాలా మంది తులసీదాస్ గారిని ఎగతాళి చేస్తుంటారు. హిందూ గ్రంథాలన్నీ ఇంతే. ఓ పిల్లాడు వెళ్లి సూర్యుడిని పండు అనుకుని ఎలా మింగుతాడు? ఇది ఎలా సాధ్యం అని అంటుంటారు. ఎగతాళి తర్వాత కూడా చేయొచ్చు. ముందు అసలు అందులో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసుకోండి. సూర్యుడు అంటే ఈ సృష్టిలోని సమస్త శక్తికి మూలం. అయితే సూర్యుడిని మింగడం అంటే అసలు అర్థం ఏమిటి? ప్రకృతిలో మనకి కనిపించే అత్యంత శక్తివంతమైన దానినే హనుమంతుడు నేరుగా జయించారు అని దీని అర్థం. అంటే ప్రకృతినే జయించడం. మనోరథుజో కోయిలావే సోయి అమిత జీవన్ ఫల్ పావే అని చెప్పబడింది. దానివల్ల వచ్చే ఫలితం ఏంటంటే మీరు అమరత్వాన్ని పొందుతారు. మీ జీవితం ఈ ప్రకృతి పరిమితులను దాటి వెళ్ళిపోతుంది. నిజానికి హనుమంతుడు అంటేనే జ్ఞానం. జ్ఞానంలో మనసు నిలిపితే మీరు ప్రకృతిని దాటి వెళ్తారు. అలాగే అన్ని భయాల నుంచి విముక్తి పొందుతారు. జ్ఞానం కలిగితే మరణ భయం కూడా మిమ్మల్ని వెంటాడదు. ఇది మొత్తం వేదాంత సారమే. కాకపోతే సామాన్యులకు కూడా అర్థం కావాలని ఇంత సరళమైన భాషలో చెప్పారు.